హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి. ఇలా కేవలం 5 మినిట్స్లో సపోటా జ్యూస్ని ఈ విధంగా చేసుకొని తాగండి. చూడండి, సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ విధంగా 1/2 కేజీ ఎంత సపోటా కాయలను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా చూడండి, పైన ఉండే తొక్కును తీసేసి లోపల ఉండే పిచ్చుకలని ఈ విధంగా ఇత్తనాలను తీసేసి ఈ విధంగా చూడండి, చిన్న చిన్నగా పీసెస్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు మిల్క్ వేసుకున్నాను. దీనిలో చూడండి ఈ విధంగా మిల్క్ వేసేసుకొని అలానే రుచి తగ్గట్టు 2 స్పూన్ అయ్యేంత షుగర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చూడండి, దీనిలో అంతేనండి, మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా ఇలా బయటికి ఎండుకు పోయి వచ్చినప్పుడు ఈ విధంగా సపోటా జ్యూస్ని చేసుకొని తాగితే హెల్త్కి మంచిది. అలానే చూడండి, ఈ విధంగా ఎలాంటి శ్రమ లేకుండా ఈ విధంగా వేసేసుకొని దానిపైన బాదం డ్రై ఫ్రూట్స్ పలుకులను వేసేసుకొని కొంచెం కూల్ చేసుకొని తాగడమే అండి. చాలా సింపుల్ అండి. నచ్చితే లైక్ అండ్ షేర్, ఎలా వచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.